ఇండియాలో యావరేజ్‌గా ఒక క్రెడిట్ కార్డ్ యూజర్ ప్రతి సంవత్సరం 18,000 టు 30,000 అన్నెసెసరీగా కోల్పోతున్నారు. ఇంట్రెస్ట్ ఛార్జెస్, లేట్ ఫీస్, హిడెన్ ఛార్జెస్, మినిమమ్ పేమెంట్ ట్రాప్. వాళ్ళకి తెలీదు. వాళ్ళు క్రెడిట్ కార్డ్ స్మార్ట్‌గా యూజ్ చేస్తున్నారు అని అనుకుంటున్నారు. కానీ బ్యాంక్ మాత్రం ప్రతి నెల వాళ్ళ అకౌంట్ నుండి మనీ తీసుకుంటూనే ఉంటుంది. కానీ సేమ్ క్రెడిట్ కార్డ్ రైట్‌గా యూజ్ చేస్తే ఫ్రీ ఫ్లైట్స్, క్యాష్ బ్యాక్, రివార్డ్స్, జీరో ఇంట్రెస్ట్ మీరే బ్యాంక్ నుండి బెనిఫిట్ తీసుకోవచ్చు. ఈ వీడియోలో క్రెడిట్ కార్డ్ ట్రాప్స్ ఏమిటో చెప్తాను మరియు స్మార్ట్గా ఎలా యూస్ చేయాలో కూడా రెండు తెలిస్తేనే మీరు విన్నర్ అవుతారు. క్విక్గా ప్రైసా బ్రెయిన్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఎవ్రీ వీక్ మనీ టిప్స్ తెలుగులో వస్తాయి, మిస్ అవ్వకండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ట్రాప్ నెంబర్ 1, మినిమమ్ పేమెంట్. మీ క్రెడిట్ కార్డ్ బిల్ వచ్చింది, 20,000 బ్యాంక్ చెప్తుంది, మినిమమ్ అమౌంట్ డ్యూ 1000 పే చేయండి అని. మీరు ఆలోచిస్తారు, గ్రేట్, ఈ నెల 1000 మాత్రమే పే చేస్తాను అని. ఇది చాలా డేంజరస్ డెసిషన్. ఎందుకంటే మిగిలిన 19,000 మీద బ్యాంక్ 36 టు 42% యాన్యువల్ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తుంది. క్యాలిక్యులేట్ చేద్దాం. 19,000 మీద 40% ఇంట్రెస్ట్ వేస్తే ఒక్క నెలకే 633 ఎక్స్ట్రా. 6 నెలల తర్వాత మీరు 20,000కి 23,800 పే చేస్తున్నారు. మినిమం పేమెంట్ చేయాలి అంటే బ్యాంక్కి ఫ్రీగా మనీ ఇవ్వడం. రూల్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ మంత్ ఫుల్ అమౌంట్ పే చేయండి, మినిమం కాదు, ఫుల్గా. ఫుల్ పేమెంట్ చేయకపోతే క్రెడిట్ కార్డ్ యూస్ చేయకండి, అది ఎఫోర్డ్ చేయలేని పర్చేస్ అని అర్థం. ట్రాప్ నెంబర్ 2, ఈఎంఐ కన్వర్జన్. మీరు 30,000 ఫోన్ కొన్నారు, బ్యాంక్ మెసేజ్ వస్తుంది, కన్వర్ట్ టు 6 మంత్ ఈఎంఐ అట్ 0% ఇంట్రెస్ట్ అని. సౌండ్స్ అమేజింగ్ కదా? ఫ్రీ ఈఎంఐ. కానీ ఫైన్ ప్రింట్ చదవండి. ప్రాసెసింగ్ ఫీజ్ 2% అంటే 600, జిఎస్టీ ఆన్ ప్రాసెసింగ్ ఫీజ్ అంటే 108 రూపాయలు, ఫోర్క్లోజర్స్ ఛార్జెస్ ఉంటాయి క్యాన్సిల్ చేయాలి అంటే. 0% ఇంట్రెస్ట్ అని చెప్తారు, కానీ యాక్చువల్గా మీరు 708 రూపాయలు ఎక్స్ట్రా పే చేస్తారు. అంతేకాదు ఈఎంఐ డ్యూరేషన్లో మీ క్రెడిట్ లిమిట్ బ్లాక్ అవుతుంది, 30,000 లిమిట్ తగ్గిపోతుంది, ఎమర్జెన్సీలో యూజ్ చేయలేరు. రూల్ నెంబర్ 2 గుర్తుపెట్టుకోండి. ఈఎంఐ కన్వర్ట్ చేయాలి అంటే టోటల్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయండి, ప్రాసెసింగ్ ఫీజ్ ప్లస్ జిఎస్టీ కలిపి చూడండి. జెన్యున్లీ 0 అయితేనే మీరు దాన్ని తీసుకోండి. ట్రాప్ నెంబర్ 3, చాలామంది రివార్డ్ పాయింట్స్ ఇల్యూజన్లో ఉంటారు. క్రెడిట్ యూస్ చేస్తారు, పాయింట్స్ వస్తాయి కదా అని. రియాలిటీ చెప్పనా, యావరేజ్ రివార్డ్ పాయింట్ వాల్యూ 0.25 పైసే పర్ రూపీ స్పెంట్ అంతే. మీరు 10,000 స్పెండ్ చేస్తే 25 రూపాయలు వర్త్ పాయింట్స్ వస్తాయి, అంటే 0.25%. కానీ మీరు ఎక్స్ట్రా స్పెండ్ చేస్తున్నారు పాయింట్స్ కోసం. 500 క్యాష్ బ్యాక్ కోసం 50,000 స్పెండ్ చేస్తున్నారు, అది ట్రాప్. రూల్ నెంబర్ 3, పాయింట్స్ మీ స్పెండింగ్ చేంజ్ చేయకూడదు. మీరు ఎనీవే కొనేదానికే కార్డ్ యూస్ చేయండి, బోనస్ గా పాయింట్స్ వస్తాయి. ఫైన్, పాయింట్స్ కోసం ఎక్స్ట్రా స్పెండ్ చేయకండి. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ ని స్మార్ట్ గా ఎలా యూస్ చేయాలో చెప్తాను. టిప్ నెంబర్ 1, క్రెడిట్ స్కోర్ బిల్డ్ చేయటం. క్రెడిట్ కార్డ్ యొక్క బిగ్గెస్ట్ హిడెన్ బెనిఫిట్ ఏంటంటే క్రెడిట్ స్కోర్. క్రెడిట్ స్కోర్ అంటే మీ ఫినాన్షియల్ ట్రస్ట్ వర్తీనెస్ కి ఒక నంబర్. 300 టు 900 ఈ నంబర్ ఉంటుంది. 750+ ఉంటే బ్యాంక్ మీకు ఈజీగా లోన్స్ ఇస్తాయి, లో ఇంట్రెస్ట్ తో కూడా. క్రెడిట్ కార్డ్ స్మార్ట్లీ యూస్ చేస్తే క్రెడిట్ స్కోర్ ఆటోమేటిక్ గా గ్రో అవుతుంది. అది ఎలా? ఎవ్రీ మంత్ ఫుల్ బిల్ పే చేయండి ఆన్ టైమ్ లో. క్రెడిట్ లిమిట్ లో 30% కంటే తక్కువ యూస్ చేయండి. 1 lakh లిమిట్ ఉంటే 30,000 కంటే తక్కువ మీరు స్పెండ్ చేయండి. పాత కార్డ్స్ క్లోజ్ చేయకండి, ఎందుకంటే ఓల్డ్ క్రెడిట్ హిస్టరీ వాల్యుబుల్ కదా. 6 to 12 months ఇలా చేస్తే మీ క్రెడిట్ స్కోర్ 750 అవుతుంది. ఫ్యూచర్లో హోమ్ లోన్స్, కార్ లోన్స్ తేలిగ్గా వస్తుంది, లోవర్ ఇంట్రెస్ట్ తో. లాక్స్ ఆఫ్ రూపీస్ మీకు సేవ్ అవుతాయి కూడా. టిప్ నెంబర్ 2, ఫ్రీ బెనిఫిట్స్. చాలా మంది క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ వాడుకోరు, వాళ్ళకి తెలియదు కాబట్టి. మోస్ట్ క్రెడిట్ కార్డ్స్ తో ఫ్రీగా వచ్చే బెనిఫిట్స్ ఏంటో చెప్తాను. పర్చేస్ ప్రొటెక్షన్. మీరు కొన్న ప్రొడక్ట్స్ డ్యామేజ్ అయినా, స్టోలెన్ అయినా బ్యాంక్ కవర్ చేస్తుంది. ఎయిర్పోర్ట్ లాంచెస్ యాక్సెస్. మెనీ కార్డ్స్ తో ఫ్రీ లాంచ్ ఎంట్రీ వస్తుంది, యాన్యువల్ ఫీజ్ కి వర్త్ అవుతుంది అలోన్ గా. ఫ్రీ ఇన్సూరెన్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఆటోమేటికలీ ఇంక్లూడెడ్, ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం లేదు. కేటగిరీ క్యాష్ బ్యాక్, ఫ్యూయల్, గ్రాసరీస్, ఆన్లైన్ షాపింగ్. రైట్ కార్డ్ చూస్ చేస్తే 500 నుంచి 2,000 పర్ మంత్ మీకు సేవ్ అవుతుంది. రూల్, మీ కార్డ్స్ బెనిఫిట్స్ పే చదవండి, బ్యాంక్ యాప్ లో ఉంటుంది. చాలా మంది పే చేసి వాడుకోరు కూడా. టిప్ నెంబర్ 3, బిల్లింగ్ సైకిల్ హ్యాక్. ఇది లాస్ట్ టిప్. క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ సైకిల్ యూజువల్లీ 30 days. పేమెంట్ డ్యూ డేట్ బిల్లింగ్ డేట్ కంటే 15 to 20 రోజులు తర్వాత ఉంటుంది. స్మార్ట్ గా యూస్ చేస్తే టోటల్ 45 to 50 days వరకు ఇంట్రెస్ట్ ఫ్రీగా మనీ యూస్ చేయవచ్చు. రియల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. బిల్లింగ్ సైకిల్ 1st to 30th ఉందనుకోండి, డ్యూ డేట్ నెక్స్ట్ మంత్ 15th ఉంటుంది. మీరు 1st కి 20,000 ఫోన్ కొన్నారు, పే చేయాల్సింది నెక్స్ట్ మంత్ 15th కి. టోటల్ ఇంట్రెస్ట్ ఫ్రీ డేస్ ఎంత? 45 days. ఆ 45 days లో 20,000 మీ సేవింగ్స్ అకౌంట్ లో ఉంచండి, ఇంట్రెస్ట్ వస్తుంది, దెన్ పే చేయండి. ఇది ఫ్రీ మనీ.
ఈ వీడియో మొత్తం మీకు ఒక క్విక్ రీక్యాప్ చేస్తాను. 3 ట్రాప్స్ అవాయిడ్ చేయండి. మినిమం పేమెంట్ మాత్రమే చేయటం, ఫుల్గా పేమెంట్ చేయండి. 0% ఈఎంఐని బ్లైండ్గా యాక్సెప్ట్ చేయటం, టోటల్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయండి. పాయింట్స్ కోసం ఎక్స్ట్రా స్పెండ్ చేయటం, నీడ్ లేని దానిని కార్డ్ అస్సలు వాడద్దు. ఈ 3 టిప్స్ గుర్తుపెట్టుకోండి అండ్ ఫాలో అవ్వండి. ఆన్ టైమ్ ఫుల్ పేమెంట్, క్రెడిట్ స్కోర్ 750+ బిల్ చేయండి. మీ కార్డ్ బెనిఫిట్స్ పేజ్ చదవండి, ఫ్రీలో చాలా వస్తాయి. బిల్లింగ్ సైకిల్ హ్యాక్, 45 days ఇంట్రెస్ట్ ఫ్రీ యూస్ చేయండి. క్రెడిట్ కార్డ్ ఎనిమి కాదు, అదొక టూల్ని కరెక్ట్గా యూస్ చేస్తే మీరు బ్యాంక్ కంటే స్మార్ట్గా ఉంటారు. ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపించిందా? మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎస్పెషల్లీ వాళ్ళకి ఫస్ట్ క్రెడిట్ కార్డ్ తీసుకోబోయే వాళ్ళకి. నెక్స్ట్ వీడియోలో చెప్తాను మార్నింగ్ రొటీన్ దట్ చేంజ్ మై లైఫ్, సైన్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. పైసా బ్రెయిన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.